రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా షర్మిల కన్నా చాలా బెటర్ అయిన కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ అని మనందరికి తెలిసిన విషయమే. చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కేఏ పాల్ పవన్ కళ్యాణ్పై 14 సెక్షన్ల కింద కేఏ పాల్ ఫిర్యాదు చేశారు, కేసు పెట్టించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు కేఏ పాల్. తిరుమల లడ్డుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు చేశారని కేఏ పాల్ తెలిపారు. అంతేకాకుండా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇలా మాట్లాడకూడదని సూచించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అయోధ్యకు తిరుమల లడ్డూలు పంపించి జనవరిలో 1,00,000 లడ్డూలలో పంపించి కల్తీ నెయ్యి విషయం బయటపడిందని జూలైలో ఆయన ఈ సందర్భంగా కూడా గుర్తు చేశారు కేఏ పాల్. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని కూడా డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క కరిసినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా అన్నారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని కూడా కేఏ పాల్ తెలిపారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ కలిగిన 1,00,000 లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని అన్నారు. అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడింది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జూలైలో అని అన్నారు. పంజాగుట్ట పోలీసులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానైన నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, సిబిఐలకు ఫిర్యాదు కాపీలను పంపినట్లు తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటే హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో. ఆయన హైదరాబాద్లో కేసు పెట్టాడు. ఏపీలో కేసు పెడితే తీసుకోరు అని తెలిసి పక్క రాష్ట్రంలో పెట్టారని మనందరికీ తెలిసిన విషయమే. చూడాలి మరి ఇంకా చెప్పాడు, మొన్నే వార్నింగ్ ఇచ్చాడు, మీరు స్పందించకపోతే మీకు 1 వీక్ టైం ఇస్తున్నా, నేను కోర్టులో కేసు వేస్తా సుప్రీంకోర్టులో అన్నారు. అలాగే కేసు వరకు వెళ్ళాడు. మరి చూడాలి తర్వాత ముందుకి మరి ఎలా వెళ్తాడో కేఏ పాల్.